బెంగళూరుకి ఒక కొత్త ఫుడ్ డెలివరీ యాప్ వస్తుంది. అండ్ మీరు వేరే ఫుడ్ డెలివరీ యాప్స్తో కంపేర్ చేసుకుంటే లైక్ స్విగ్గీ అండ్ జొమాటో మీకు 15% చీపర్ ప్రైస్లో దొరుకుతుంది. దాని పేరే ర్యాపిడో. ఇంతకుముందు ఇది బైక్ టాక్సీగా ఉండేది, కానీ రీసెంట్ టైంలో అది బ్యాన్ అయింది కాబట్టి వీళ్ళు కొత్త ప్లాన్తో ముందుకొచ్చారు. ప్రస్తుతానికి వీళ్ళు కోరమంగళ, హెచ్ఎస్ఆర్ లేఅవుట్ అండ్ బీటీఎం లేఅవుట్లో డెలివర్ చేస్తున్నారు. కాకపోతే వీళ్ళు స్విగ్గీ అండ్ జొమాటో లాగా ఓన్ యాప్ క్రియేట్ చేసి లాంచ్ చేయాలనేసి ప్లాన్ చేస్తున్నారు. సో వేరే ఫుడ్ డెలివరీ యాప్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, వేరే ఫుడ్ డెలివరీ యాప్స్ రెస్టారెంట్ దగ్గర నుంచి 30% కమిషన్ తీసుకుంటుంది అండ్ డెలివరీ ఫీ ఏదైతే ఉందో అది ఫిక్స్డ్ ఉంటుంది. కానీ ర్యాపిడో వాళ్ళు రెస్టారెంట్ దగ్గర నుంచి 0 కమిషన్ పెట్టాలనేసి ప్లాన్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు డెలివరీ ఛార్జ్ కూడా ఒక ప్లాన్ తీసుకొని వచ్చారు. 100 రూపీస్ అండ్ 100 రూపీస్ కన్నా ఎక్కువ ఆర్డర్ చేస్తే 10 రూపీస్ డెలివరీ ఛార్జెస్, 100 రూపీస్ నుంచి 400 రూపీస్కి ఆర్డర్ చేస్తే 25 రూపీస్ డెలివరీ ఛార్జ్, అండ్ 400 కన్నా ఎక్కువ ఆర్డర్ చేసే వాళ్ళకి 50 రూపీస్ డెలివరీ ఛార్జ్. సో ర్యాపిడో బైక్ టాక్సీ బ్యాన్ అయిన తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ గా ఎవరు ఉండిపోయారో వాళ్ళకి ఇది ఒక మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు. సో 2015లో ర్యాపిడో అనే ఒక చిన్న యాప్ లాంచ్ చేసి బైక్ టాక్సీ అనే పేరుతో వీళ్ళు మార్కెట్లో ముందుకొచ్చారు. దీని తర్వాత మెల్లగా ఆటో రిక్షా క్యాబ్స్ తో ముందుకొచ్చారు. అండ్ దీని తర్వాత కార్ క్యాబ్స్ అనేసి ముందుకొచ్చారు. అండ్ దీంతో పాటే పార్సల్ సర్వీసెస్ అనేసి కూడా స్టార్ట్ చేశారు. అండ్ ఇప్పుడు వాళ్ళ కంపెనీని రిస్క్ చేసి ఈ కాంపిటేటివ్ ఫుడ్ డెలివరీ యాప్స్ ముందు కాంపిటీషన్ చేయాలనుకుంటున్నారు. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ అండ్ కమెంట్ చేయండి.